కేంద్రం జోక్యం చేసుకోవడంతో అసలు లోపల ఏం జరిగిందనే ముచ్చట ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారిపోయింది. ఇక ఈ బొగ్గు స్కామ్, థర్మల్ విద్యుత్ ప్లాంట్ అవినీతిల లొల్లి ఒక్కెత్తైతే సింగరేణి సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఇప్పుడు నట్టేట మునిగిందనే కొత్త ముచ్చట బయటకు వచ్చింది. పెద్దపల్లి జిల్లా మంతిని మండలంలో ఆండ్రియాల గ్రామ శివారులో దాదాపు 1500 కోట్ల రూపాయల ఖర్చుతోని ఈ ప్రాజెక్టును మొదలుపెట్టిర్రు. జర్మనీ, చైనా దేశాల నుంచి టెక్నాలజీని తెచ్చి ప్రమాదాలు లేకుండా భారీగా బొగ్గును ఉత్పత్తి చేస్తామని యాజమాన్యం అప్పట్ల గట్టిగానే ప్రచారం చేసుకుంది. 2008లో పనులు మొదలుపెట్టి 2014లో బొగ్గు తీసుడు కూడా షురూ చేసిండ్రు. 8 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ గనిలా ఇప్పటికే 12 ఏళ్ల సంది కేవలం 1 కోటి టన్నులు మాత్రమే బొగ్గును వెలికి తీసిర్రు. ప్రాజెక్టు లక్ష్యాలతో పోలిస్తే చాలా తక్కువ అంటుర్రు నిపుణులు. ఈ లెక్కన ఆండ్రియాల ప్రాజెక్టులో 1 మెట్రిక్ టన్ను బొగ్గు తీయనీకి 10 నుంచి 12,000 రూపాయలు ఖర్చు అవుతుందట. ఈ బొగ్గును అమ్మితే దాని క్వాలిటీ ప్రకారం టన్ను కేవలం 3,500 మాత్రమే వస్తుందని చెప్తుర్రు. అంటే ఒక్కో టన్నుపై దాదాపు 8,500 దాకా సింగరేణికి నష్టం వస్తుంది. దీంతో ఈ గనిని నడిపించుడు కంపెనీకి పెద్ద భారంగా మారింది. అనుకున్న తీరుల బొగ్గు ఉత్పత్తి రాకపోవడం, పెట్టిన పెట్టుబడి వెనక్కి రాకపోవడంతో ఆండ్రియాల ప్రాజెక్టు నష్టాల బాట పట్టిందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఓ దిక్కు 1,600 కోట్ల బొగ్గు మాయం ఆరోపణలు, ఇంకో దిక్కు 1,500 కోట్ల ఆండ్రియాల ప్రాజెక్టు నష్టాలు. ఇవన్నీ చూస్తుంటే అసలు సింగరేణిని కావాలనే అప్పులపాలు చేస్తున్నారా, గంగల గలుపుతున్నారా అన్న అనుమానాలు గట్టిగానే వస్తున్నాయి. ఈ ఆర్థిక సంక్షోభం ముచ్చట కార్మికులను పరేషాన్ చేస్తుంది. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.